Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఇలాగైతే రాజకీయాలలో అనవసరం. ఎమ్మెల్యే కులికపూడి సంచలన ప్రకటన. తిరువూరు ఎమ్మెల్యే కులికపూడి శ్రీనివాసరావు ఇటీవల ఒక ఇష్యూలో అత్యుత్సాహం ప్రదర్శించిన సంగతి తెలిసిందే. ఫలితంగా ఈయన అత్యుత్సాహం ఉద్రిక్త పరిస్థితికి దారితీసింది. వైసీపీ నేత చేపట్టిన నిర్మాణం అక్రమం అంటూ ఆయన చేసిన హల్చల్ తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో స్పందించిన ఆయన సోషల్ మీడియా వేదికగా సంచలన ప్రకటన చేశారు. అవును, కంభంపాడిలో వైసీపీ నేత కాలసాని చెన్నారావు చేపట్టిన నిర్మాణం అక్రమం అంటూ టీడీపీ ఎమ్మెల్యే కులికపూడి శ్రీనివాసరావు దగ్గరుండి కొంతమేర కూల్చివేయించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో కులికపూడి శ్రీనివాసరావు సోషల్ మీడియా వేదికగా సంచలన ప్రకటన చేశారు. ఇందులో భాగంగా పదవి శాశ్వతం కాదని, బాధితులకు న్యాయం చేయలేనప్పుడు తనలాంటి వారు రాజకీయాలలో అవసరం లేదని అన్నారు. కంభంపాడులో కాలసాని చెన్నారావు అరాచకాలకు అడ్డే లేదని, ఇతని అరాచకాల వల్ల ఎంతోమంది గ్రామం విడిచి వెళ్ళిపోయారని, ఇళ్లల్లోకి చొరబడి మహిళలను వేధిస్తారని చెప్పుకొచ్చారు. ఇదే క్రమంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలోనే అప్పుడు మంత్రిగా ఉన్న దేవినేని ఉమ చెన్నారావుకి భయపడి ఆ గ్రామంలో పర్యటన రద్దు చేసుకున్నారని చెప్పడం గమనార్హం. ఆ గ్రామంలో ఎవరైనా టీడీపీ జెండా కడితే కాళ్ళు చేతులు విరగ్గొడతారని, పలువురిని భయపెట్టి దాడులు చేయించి భూములు లాక్కుంటారని విమర్శించారు. అదేవిధంగా గతంలో చంద్రబాబు, కేసినేని చిన్ని కాన్వాయ్పై చెన్నారావు రాళ్లదాడి చేయించారని ఆరోపించారు. ఈ విషయంపై కేసు పెట్టినా పోలీసులు వారం రోజులు పట్టించుకోలేదని ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో కులికపూడి శ్రీనివాసరావును చంద్రబాబు వివరణ కోరారని తెలుస్తోంది. కంభంపాడులో జరిగిన వ్యవహారంపై చంద్రబాబు శ్రీనివాసరావును పిలిపించి వివరణ కోరారని తెలుస్తోంది. దీంతో కొంతమంది అధికారుల తీరులో ఇంకా మార్పు రాలేదని, నిబంధనల ప్రకారం వ్యవహరించాలని తాను కోరినా స్పందించకపోవడంతోనే తాను నేరుగా రంగంలోకి దిగినట్లు వివరణ ఇచ్చారని తెలుస్తోంది. దీంతో ఏదైనా చట్ట ప్రకారం చేయాలని, క్షేత్రస్థాయిలోకి వ్యక్తిగతంగా వెళ్లొద్దని చంద్రబాబు సూచించారని సమాచారం.